ఈరోజు హైదరాబాదులో జరిగే చేనేత సమావేశంలో ముఖ్యమంత్రి గారికి కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రం అందించడం జరుగుతుంది. 8 మాసాల నుండి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో నెట్టవేయబడింది. అందరికీ ఉపాధి లేకుండా పోయింది. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన కూడా పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ముఖ్యమంత్రి కేటీఆర్ మీద కోపంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఇబ్బందులకు గురిచేయడం సరియైనది కాదు. ఆగస్టు 15 తర్వాత పవర్లూమ్ పరిశ్రమ సంక్షోభం నివారణ కొరకు సమీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఇంతవరకు సమీక్ష నిర్వహించలేదు. సిరిసిల్ల నియోజకవర్గం బాధ్యత వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు కూడా తమ వంతు బాధ్యతగా సిరిసిల్ల నెలకొన్న ఇంత తీవ్రంగా వస్త్ర పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లవలసిన బాధ్యత సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తున్న వారిపై ఉంటుంది. ముఖ్యమంత్రి ఒప్పించి సమస్య పరిష్కారం చేయాలి అన్నారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించాలని, పవర్లూమ్ కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని, వారికి రావాల్సినటువంటి 2023 యారన్ సబ్సిడీ తగ్గించకుండా ఇవ్వాలని, అదేవిధంగా గత 8 మాసాల నుంచి కార్మికుల పనులేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు గురవుతుంది. తక్షణ సాయం కింద ఒక 10,000 రూపాయలు ప్రభుత్వం అందించాలనే డిమాండ్లతోటి ఇక్కడ ఈరోజు సంతకాల సేకరణ సిరిసిల్ల, అట్లాగే చంద్రంపేట, తంగలపల్లి టెక్స్టైల్ పార్క్ మొత్తం రాజన్న సిరిసిల్ల ఏరియాలో ఉన్న కార్మికులతో సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో చేనేత కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పవర్లూమ్ కార్మికులతో ఆగస్టు 15 తారీఖు తర్వాతనే ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తారని, కానీ పవర్లూమ్ కార్మికుల సమస్యలను పూర్తిగా మర్చిపోవడం జరిగింది. పట్టించుకుంటాడు కాబట్టి ఈరోజు సంతకాల సేకరణ మొత్తం చేసుకొని ఈ పత్రం తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా మా సమస్యలు దిగున్నాయి, ఇంతవరకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, పరిష్కరించలేదు. ఇప్పటికే 12 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఎందుకు స్పందిస్తారు, ఎందుకు పట్టించుకోవాలి మేము అడగడానికి కార్మికులు అందరూ సంతకాలతో తీసుకుపోయి విడిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, వెంటనే సిరిసిల్లను ఆదుకోవాలి. ఇక్కడ అనేక మంది కార్మికులు పనులేక ఇబ్బంది గురైతే ఉన్నారు. మీకేమన్నా రాజకీయ కక్ష ఉంటే మీరు కేటీఆర్ తోటి ఏమైనా నివేదనలు తీసుకొని ఇక్కడ ఓట్లు రావాలని, రాలేదని, సీట్ రాలేదని, ఇక్కడ కార్మికులను అన్యాయం చేద్దాని, ఇది తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల ఉంది కాబట్టి ఈ రకంగా మీరు ఆలోచించదు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రకంగా ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓట్లు వేయలేదని ఇక్కడ కార్మికులు ఇబ్బందులు గురి చేస్తే సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని మేము కార్మిక పక్షాన మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం